అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఈరోజు మన లేఖన భాగము నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమే, ఈ కొద్ది కాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. చూడండి, మోషే ఒక పెద్ద నాయకుడిగా ఉన్నాడు. లక్షల జనాంగమును నడిపించినటువంటి ఒక నాయకుడిగా ఉన్నాడు. దీనికి దృష్టి ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఒక స్నేహితునితో ఎటైతే మనం మాట్లాడతామో, దేవుడు మోషేతో ఆ రీతిగా మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉంటాం. మోషే దేవుణ్ణి వేడుకున్నప్పుడు, తన సన్నిధి చూస్తా అని చెప్పేసి అన్నప్పుడు, దేవుడు ఆయనపై కనికరపడి, ఆయనపై వాత్సల్యత చూపెట్టి, ఆయనపై కటాక్షం ఉంచి, ఆయనపై దయ ఉంచి, నన్ను చూసిన ఏ నరుడు బ్రతకలేరు కాబట్టి నా చేతులతో నిన్ను కప్పెదను. నిన్ను దాటి నేను వెళ్తున్నప్పుడు బండ సందులో నుంచెళ్ళి నా వెనుక పార్శ్వమందు నువ్వు చూస్తావు అని చెప్పేసి అనడం జరిగింది. ఒక్క కృప మోషేకు మాత్రమే దక్కింది. అంత పెద్ద స్థితిగతులు ఉన్నటువంటి మోషే తాను ముందుకు వెళ్ళవలసిన ప్రయత్నంలో, ముందుకు వెళ్ళేటువంటి మార్గంలో చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను, మేము వెళ్ళము అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మీకంటే ముందుగా దూతను నేను పంపిస్తాను. దూత శత్రులందరూ కూడా హతము చేస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పాడు. కానీ మోషే వినడం లేదు ఆ మాటను. లేదయ్యా, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము నిశ్చయంగా వెళ్ళము అని చెప్తాను. ఎందుకు మోషే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడంటే, మోషేకు దేవుడు సర్వశక్తులు అనుగ్రహింపజేశాడు. ఐగుప్తును నాశనము చేయుటకు, ఐగుప్తులో 10 రకాల తెగులు పుట్టించుటకు, విధ్వంసర కార్యములు ఎన్నో చేయుటకు, ఎర్ర సముద్రం చీల్చుటకు, శత్రులపై విజయం పొందుటకు, బండను కొడితే నీళ్ళు రావడం, మాటలతో నీళ్ళు రావడం, ఆకాశం నుంచి మన్నును కురిపించడం, పూరలు కురిపించడము, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు తన శత్రులకు అపజయం కలగడం, మోషే అద్భుతమైనటువంటి సాహసోతమైన ఎన్నో గొప్ప గొప్ప కార్యలు చేశాడు. కానీ అవన్నీ కూడా తన మనసులో లేదు, అవన్నీ కూడా తన తలంపులో లేదులే. కానీ ఈ ప్రజలను బట్టి దేవుడు, మీతో కూడా నేను రాను అన్నప్పుడు, అయ్యా నీవు రాకపోతే మేము కూడా వెళ్ళమయ్యా అని దేవునితో బతిమాల మనం చూస్తూ ఉన్నాం. దేవునితో సంభాషణ చేయడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దైవజనమా, ఎంత గొప్ప నాయకత్వం కలిగినటువంటి మోషే ఎంత జ్ఞానంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు లేకుండగా ఏది కూడా లేదు. మన జ్ఞానము, మన తెలివి, మన బుద్ధి, మన వివేచన, మన అనుభవము ఏది కూడా పనికి రాదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు హృదయం మొత్తం చలించిపోయింది, కదిలిపోయింది. అమ్మ, ఇంత గొప్ప నాయకుడిలో ఇంత గొప్ప లక్షణం ఉన్నది, కానీ అమ్మ మనలో ఇదెందుకు లేదు అని ఒక గొప్ప ప్రశ్న నాలో నెలకొల్పబడింది. నేనైతే ఏం చేస్తానంటే, దేవుడు మాట ఇచ్చాడు కదా, వెళ్తానని, అద్భుతం చేస్తానని అని చెప్పేసి కొన్ని సందర్భాలలో ముందుకు వెళ్తూ ఉంటా. అలాంటి సందర్భాలలో నేను అనేకమైన మేలు చూడలేకపోయాను, అద్భుతాలు చూడలేకపోయాను. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిని తీసుకుని వెళ్తానో, అప్పుడు మహా అద్భుతమైన కార్యములు నాకు జీవితంలో చూడటం జరిగింది, ప్రజలు చూడటం జరిగింది. దైవజనమా, నా వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తా ఉంటాను. ఈరోజు మనం ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ కార్యక్రమం ముందుకు వెళ్తున్నా కూడా, ఏ ఆలోచన మనం చేస్తున్నా కూడా, ప్రతి విషయంలో కూడా, అయ్యా నేను ఈ కార్యం చేస్తా ఉన్నానయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి, నీ ఆత్మ మాకు తోడుగా ఉండాలి ప్రభా. నీ సన్నిధి లేకపోతే, నీ ప్రణాళిక లేకపోతే, నీకు చిత్తం లేకపోతే నా ప్రభా, ఈ కార్యము నేను చెయ్యనయ్యా, నేను వెళ్ళనయ్యా, నేను పాలు పొందనయ్యా అన్న స్థితిలో మనం నడిపించబడినట్లయితే, నిశ్చయంగా మోషే దేవుడి సన్నిధి తోడుగా ఉన్నప్పుడు ఏ రీతికైతే గొప్ప గొప్ప కార్యం పొందుకున్నాడో, మనం కూడా అదే రీతిగా గొప్ప గొప్ప కార్యములు మనము పొందుకుంటాం. కనుక ప్రియ దైవజనమా, ఎంతకాలం మనం ఏ రీతిగా ఉన్నామో ఏమో తెలియదులే. కానీ ఇదిగో ఇక 2024 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు వరకు మనం వచ్చి ఉన్నాం. ఇంకో 20 రోజులైతే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. కానీ సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మన జీవితం మాత్రం ఆ రీతిగానే ఉంటుంది. మార్పు లేని జీవితంగా, ఆశీర్వాదం లేని జీవితంగా, మేలు పొందుకోలేని జీవితంగా, అభివృద్ధి లేనిటువంటి జీవితంగా,
క్రీస్తు యొక్క సారూప్యం లేని జీవితంగా మన జీవితం ముగించి వేయబడక మునిపే ఇదిగో నెక్స్ట్ ఇయర్‌లో ఇలాంటి స్థితి ఏది రాకున్నట్లుగా నెక్స్ట్ ఇయర్‌లో దేవా! నీ సన్నిధి చుట్టూ నేను అడుగు పెట్టాలి ప్రభా. నా పాత స్వభావం, పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని ప్రభు నూతన స్వభావం ధరించుకుని ప్రభు తండ్రి. నేను నీతో నీ సన్నిధిలో నేను ముందుకు నడవాలి ప్రభువా. ఈ 2025 సంవత్సరం నాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నాతో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభు. నీవు రాకపోతే మేము కూడా వెళ్ళము ప్రభువా అన్నట్టుగా మనం ప్రార్థనలో మనం ముందుకు సాగుతాం. నిశ్చయంగా ప్రభు సన్నిధి మాకు తోడుగా ఉంటే పూర్వమందున్న భక్తులందరూ కూడా గొప్ప గొప్ప మేలు పొందుకున్నారు. యెహోషువ కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, సౌలు కావచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా గొప్ప గొప్ప వీరులు గిద్యోను ఉన్నాడు. మిరియామి ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబోరా ఉన్నది, సంసోను ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, దేవుని సన్నిధి పెట్టుకొని ఎంతగా బలమైన కార్యాలు పొందుకున్నారో, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నారో, చరిత్రలో నిలిచేవారుగా వారు ఉన్నారో, ఈరోజు మనము కూడా మన కుటుంబంలో ఆ రీతిగా ఉండాలని ప్రభువుని ప్రేరేపిస్తూ ఆయన సన్నిధితో మనం ముందుకు సాగాలని ఈ మాటలు తెలియజేయుచుండగా, ఈ మాటలు బట్టి మనము ధైర్యపరుచుకొని ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. దీని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారయ్యా, నీకు వందములయ్యా. ఈ మాటలతో మాకు జీవితాల ఫలభరితంగా మార్చని ప్రభావనయ్యా. మోషే అంత పెద్ద నాయకత్వం కలిగినప్పుడు కూడా నా తండ్రి నీవు లేకపోతే, నీ సాన్నిధ్యం లేకపోతే నా ప్రభు ముందుకు వెళ్ళము అని స్పష్టంగా తెలియజేశాడు ప్రభా. నీకు వందములయ్యా. ఈరోజు మేము కూడా ఏ ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే నా తండ్రి ఆ కార్యం మేము పూనుకోవాలని చెప్పి ఆశపడుతున్నాము నా ప్రభు. ఉద్యోగం వెళ్తున్నాము, దాని పనులకు వెళ్తున్నామా నా ప్రభు, నీకు వందములయ్యా. స్కూలుకి వెళ్తున్నాము నా తండ్రి లోన్ల కోసం అప్లై చేస్తున్నాం, తను కోర్టు కేసులకు వెళ్తున్నాము నా ప్రభు తండ్రి, నీకు వందములయ్యా. ఏ కార్యం నిమిత్తం మేము బయటికి వెళ్ళినా కూడా, ఏ కార్యం మేము చేసినప్పుడు కూడా తండ్రి, ఏది ఆలోచన మేము ఆలోచన చేసినా కూడా నా తండ్రి నీ సన్నిధి లేకపోతే నా ప్రభు మేము దేంట్లో పాలు పొందకున్నట్లుగా కృప చూపుతున్నందుకే వందనం తెలియజేస్తున్నాము తండ్రి. నీ సన్నిధి లేకపోతే నా ప్రభు తండ్రి మేము ఓటమి పాలైపోతాం. ఓటమి పాలైపోతాం ప్రభా. నలిగిపోయిన వారుగా అవుతాం తండ్రి. చితగొట్టిన వారుగా మేము అయిపోతాము తండ్రి. పెంట కుప్పలో మేము అయిపోతాము తండ్రి. ఇది ఎరిగినటువంటి మోషే ప్రభా, అంత గొప్ప నాయకుడైనటువంటి తానే నా ప్రభు నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళము ప్రభు అని స్పష్టంగా తెలియజేస్తాను. మేమే పాటి వారం కాదు ప్రభు. మోషే ఎదుట ప్రభు నీకు వందములయ్యా. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభా, గడిచిన సంవత్సరాల ప్రభు, గడిచిన మాసంలో ప్రభా, మీ పైపడిన స్థితిగతులన్నీ చాలని ప్రభా, మా బంధకములను తొలగించి వేయటకు నా తండ్రి. ఏ బంధకాలు మేము ఉన్నా ప్రభా, ఒక బంధకం మేము విడిపించబడటకు నా తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడరయ్యా, నీకు వందములయ్యా. ఈ మాటలు బట్టి తండ్రి మా జీవితం సరిచేసుకున్నప్పుడు నీ సన్నిధితోనే మేము ముందుకు సాగాలి తండ్రి. నీ సన్నిధి చేత నా ప్రభు తండ్రి బంధింప ప్రతి బంధకాలు తెంచివేయబడాలి ప్రభు, నీకు వందములయ్యా. నీ సాహసోపేతమైన కార్యం చూయుటకు సహాయం తెచ్చండి. ఆరోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకొని విడిపించండి, బాగు చేసి స్వస్థపరచండి ప్రభా. సలముఖని జ్ఞాపకం చేసుకుని కుమార్తెకి నా తన హెడ్ఏక్, నా తన ఫీవర్, నా తన బాడీ పెయిన్స్ అవి ఉంటుండగా నా తన కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తని ప్రభు. నీ కుమార్తె ప్రభు గడిచిన తను ఎన్నో దినములుగా నా తన మాసముగా నా తండ్రి ఎన్నో తండ్రి ఇబ్బందులు పడుతుంది ప్రభు. ఒకటి వెనుక ఒకటి తన సమస్త తలెత్తుండగా నా తన కృపతో నీవే జ్ఞాపకం చేసుకుని తండ్రి ఒక భయంకరమైన ఆశీర్వాదం తండ్రి నువ్వు ఇవ్వబోతున్నాకి వందం తల చేస్తున్నాం నా తండ్రి. గొప్ప మేల్చేదని తృప్తిపరచబోతున్నాకి వందం తల చేస్తున్నాం. కుమార్తె ఒక ఉన్నతమైన తండ్రి స్థాయిలో ప్రభువు నడిపింపజేస్తున్నందుకే వందనం తెలియజేస్తున్నావు. ఒక ఉన్నతమైన స్థాయికి నా అతన్ని తీసుకుని వెళ్ళిపోతున్నందుకు నీకు వందనం తండ్రి. కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేయి. ఇంకొక తను ఎందరైతే నా అతన్ని ఇరుకు ఇబ్బందుల చేత, వ్యాధి బాధల చేత, నా అతని యాక్సిడెంట్ల చేత, నా అతని రిపేర్ల చేత, నా అతని ఆయా స్థితిగతులు తను బాధపడుతున్న అతని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, వర్ధిలించండి. ప్రతి ఒక్కరు శాంతి సమాధానం అనుగ్రహించి, క్రిస్మస్ సంతోషం సమాధాన ప్రబంధం అనుగ్రహించండి. ఏ ఒక్కరిలో తన్ని ఇక బట్టల విషయంలో ప్రవర్తన, ఆహారం విషయంలో తన డబ్బుల విషయంలో కొదువ లేకుండా అతని క్రిస్మస్ న్యూ ఇయర్ తండ్రి చక్కగా వారి కుటుంబంతో సంతోషకరంగా, ఆనందకరంగా జట్టుకు సహాయం దయచేసి నీ మేలు చేత నీవు తృప్తిపరిచి, నీ చిత్తమిత ప్రవర్తన మా కూడా నాతో గొప్ప సమృద్ధి చేత నీవే నింపి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తూ వీళ్ళందరూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుళ్ళందరూ దీవించి ఆశీర్వదించును గాక.